హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్ కు స్వాగతం సుస్వాగతం. సో పొద్దున్నే 4 o'clockకి లేసేసాం. మేము ఇవాళ సన్ రైజ్ స్పాట్ వెళ్ళబోతున్నాం. మనం వెళ్ళబోయే స్పాట్ పేరు వచ్చేసి కోహెడగుట్ట. సో చాలా చల్లగా ఉందని మొత్తం స్వెటర్లా వేసేసుకున్నాం అందరం. హసీబ్ రెడీ, అద్నాన్ అన్న రెడీ, వెయిటింగ్ ఫర్ సిమ్వాక్క రెడీ అవ్వగానే ఇంకా బయలుదేరదాం. సో సిమ్వాక్క కూడా రెడీ, పదండి ఇంకా బయలుదేరదాం. బయట మూన్ చాలా బాగుందని అద్నాన్ అన్న మూన్ని ఫొటోస్ తీస్తున్నాడు. సూపర్ తీస్తాడు అన్న ఫొటోస్. సో కేపీహెచ్బి నుండి ఆల్మోస్ట్ 1.5 hour డ్రైవ్ మొత్తం. సో పదండి. రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఈ రోడ్ మొత్తం పైకి అలా ట్రెక్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ స్పాట్కి రీచ్ అవుతాం. गिरगे उनको जत्तर पकड़ रहे बाबा. बड़ा ट्रैक के ना पानी लाए. సో ఇక్కడ కోహెడగుట్ట దగ్గర టెంపుల్ కూడా ఉంటుంది, హనుమాన్ టెంపుల్. कहीं को कैसा बस किधर बाय बाय हो जाएगा.
సో ఇది వచ్చేసి మన ఫస్ట్ వ్యూ పాయింట్. అక్కడ కనిపిస్తుంది చూడండి, అది సెకండ్ వ్యూ పాయింట్. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి మొత్తం ఇక్కడ. అయిపోయింది గాయస్, రిటర్న్ అవుతున్నాం. బాగుంది ట్రెక్, వ్యూ అదంతా క్రేజీ. అందరం భలే ఎంజాయ్ చేసాం. సో యా, రిటర్న్ అయ్యే టైం. ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసి రిటర్న్ అయిపోదాం. సో దారిలో మాదాపూర్లో రామేశ్వరం కెఫేలో ఆగాము. ఫిల్టర్ కాఫీ సూపర్ ఉంటుంది ఇక్కడ. సో మార్నింగ్ సన్ రైజ్ ఎలాగో చూసేసాము, కాఫీ మిస్ అయింది కదా, ఆ కాఫీ కూడా ఇప్పుడు తాగేస్తున్నాం. అండ్ కాఫీ తాగేసాక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి మాదాపూర్లో ఉన్న పప్పన్నంకి వచ్చాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ దొరుకుతాయి. అండ్ ప్రైసెస్ కూడా బాగా అఫోర్డబుల్ ఉంటాయి. అండ్ ఇది వీళ్ళ మెనూ, ఒకసారి పాజ్ చేసి చూడండి. అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా చాలా హైజీనిక్గా కుక్ చేస్తారు. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. యా, సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని రేపు ఇంకో వ్లాగ్లో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్. సుభాష్